ఆదివారం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్క రన్ తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ఆర్సీబీ చేసింగ్ సందర్భంగా ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సహనం కోల్పోయాడు. తన అవుట్ విషయంలో ఆన్ ఫీల్డ్ అంపైర్ తో వాగ్వాదానికి దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆర్సీబీ చేజ్ సందర్భంగా మూడో ఓవర్ వేసేందుకు హర్షిత్ రాణా సిద్ధమయ్యాడు. తొలి బంతికే కోహ్లీ అవుట్ అయ్యాడు. అప్పటికే 2 సిక్స్లు ఒక 4 కొట్టి జోష్ మీదున్న కోహ్లీ క్రీజ్ బయటకొచ్చి ఆడాడు. హర్షిత్ రాణా వేసిన ఫుల్ టాస్ బంతిని విరాట్ అంచనా వేయలేకపోయాడు. దీంతో అతడి బ్యాట్ కు తగిలిన బంతి అక్కడే గాల్లోకి లేవగా హర్షిత్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో కోహ్లీ అవుట్ అయ్యాడు. ఇప్పుడు ఇదే విషయం వివాదంగా మారింది. ఎంసీసీ రూల్స్ ప్రకారం నడుం కంటే ఎక్కువ ఎత్తులో వచ్చే బంతుల విషయంలో రూల్ 41.7.1లో స్పష్టంగా ఉంది. ఇక ఫుల్ టాస్ గా వచ్చిన బంతి క్రీజ్ లో నిలబడి ఉన్న బ్యాటర్ కు నడుం కంటే ఎక్కువ ఎత్తులో వస్తే అది నో బాల్ గా పరిగణిస్తారు. దీంతో ఈ విషయంపై విరాట్ కోహ్లీ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. మ్యాచ్ తర్వాత కూడా అంపైర్లతో మాట్లాడాడు. ఎంసీసీ రూల్ ప్రకారం క్రీజ్ లో ఉన్న బ్యాటర్ కు నడుం కంటే ఎక్కువ ఎత్తులో వచ్చే ఫుల్ టాస్ బంతిని నో బాల్ గా ఇస్తారు. కానీ కోహ్లీ క్రీజ్ బయట ఉన్నట్లు క్లియర్ గా కనిపించింది. అంతేకాకుండా ఆ బంతి స్లోగా రావడంతో క్రీజ్ వద్దకు వెళ్లేసరికి ఎత్తు తగ్గింది. విరాట్ కోహ్లీ నడుం హైట్ 1.04 మీటర్లు కాగా బంతి క్రీజ్ వద్దకు వెళ్లేటప్పటికీ 0.92 మీటర్ల ఎత్తులో ఉంటుంది అని ట్రాకర్ తేల్చింది. ఒకవేళ కోహ్లీ క్రీజ్ లోనే ఉండి ఉంటే ఆ బంతి నడుం కంటే కిందకొచ్చేది. దీంతో అంపైర్లు కోహ్లీని అవుట్ అని ప్రకటించారు.